ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవునికి మహిమపరచడానికి ఆరాధన చేయడానికి దేవుడు మనకందరికీ కల్పించిన భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. సంఘ బిడ్డల ఆరాధన సమయం మర్చిపోయారేమో అనుకుంటున్నాను. ఈసారి నుంచి 8:30కి ఇక్కడ ప్రార్థన. ఆ విషయం సంఘ బిడ్డలు రోజుకు మర్చిపోతున్నారో లేకపోతే వాళ్ళ గడియారాలు తిరగబడిపోయిందో నాకు తెలియదు. ఏమైనా కానీ దేవుడు వారిని దీవించినగాక, దేవుడు వారికి సమయానికి ఉన్న విలువ వారికి అర్థం చేసి తీరేదిగా దేవుడు కృపావాత్సల్యం దయచేసి తీరడానికి మనం ప్రార్థన చేసి తీరడం. బిడ్డలి కాల తరగతులు అధికంగా దేవునికి ఆసక్తి చెంది జీవించి తీరడానికి, దేవుని యొక్క సన్నిధిలో మనసును ఏకపరిచి తీరడానికి దేవుడు కృపావాత్సల్యం దయచేసి తీరుగాక. ఈ పగటి వేళ ఆరాధన కూడికకు మీ అందరూ కూడా నేను ఆహ్వానించుకున్నాను. దేవుడు మీ అందరూ కూడా దీవించి ఆశీర్వదించి దేవుడు సహాయపరిచి తీరుగాక. ఈరోజు మనం చదివిన వాక్య భాగంలోకి మనం వెళ్దాం. సంఖ్యాకాండం 19వ అధ్యాయం మనం చదివినప్పుడు సంకేత నగరము గురించి బైబిల్ అక్కడ బోధించినట్టుగా మనకి తెలియవచ్చున్నది. ఒక ప్రశ్నతో నేను ప్రారంభించి తీరుతున్నాను. ఎన్ని సంకేత నగరాలు ఉన్నాయి? 6 సంకేత నగరాల పేరు చెప్పగలుగుతారా? 3 నేను చెప్తాను, 3 వచ్చే వారం మీకు తెలుసుకుంటాయండి. 3 సంకేత నగరాల పేరు నేను ఇక్కడ రాయబడిన దాంట్లో 3 సంకేత నగరం గురించి బైబిల్ అక్కడ మనకి ప్రస్తావించినట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. అక్కడ మనం చదివినదండి 2-3 వాక్యంలో 3 సంకేత నగరం గురించి అక్కడ ప్రత్యేకంగా ఒకటి కాదేశ్, రెండోది షేకెం, మూడోది హెబ్రోన్. 3 సంకేత నగరం గురించి అక్కడ ప్రత్యేకంగా దేవుడు ఏర్పరిచి చెప్పినట్టుగా మనకి కనబడుతున్నది. మొదటి కాదేశ్ అన్న పదానికి అర్థం నీతియుక్తమైన లేకపోతే నీతి పరచుచున్న చోటు. షేకెం అన్న పదానికి అర్థం భుజం అని చెప్పి తీరొచ్చు. హెబ్రోన్ అన్న పదానికి అర్థం సహవాసం అని చెప్పి తీరొచ్చు. అలాగైతే నీతి పరిచిన దేవుడు, మనల్ని భుజము పైన ఎత్తిన దేవుడు, నేను సహవాసంలోకి తీసుకొచ్చిన దేవుడు. సంఘంగా కూడి చేసి పాటలు పాడడానికి ఆనందించడానికి కాదు, సహవాసం ఫెలోషిప్ అనుభవించి తీరడానికి. అందుకే సహవాసం అని చెప్తే ఆదివారం మాత్రం సహవాసం నేను చెప్పట్లేదు. మరి ఆదివారం సహవాసం అదే సహవాసం నాకు తెలియదు. బైబిల్ ప్రస్తావించేది సంఘ బిడ్డలు నీతిపరచబడిన వాళ్ళు ఎప్పుడు దేవుని యొక్క భుజం కింద అనుకున్నవారు కాబట్టి వారికి ఎప్పుడు జీవితంలో ఏముండాలి? హెబ్రోన్ నుండి తీరాలి. హెబ్రోన్ అన్న పదానికి అర్థం సహవాసం. సహవాసం ఉండగలిగి తీరితేనే దేవునితో మనం ఏం చేయగలిగేది? జీవితాన్ని నడిపించుకోగలిగి తీరేది. ఈ కాలం యొక్క ద్వార స్థాయిలోకి వెళుతున్న చాలా మందికి హెబ్రోన్ అక్కర్లేదు. ఏమక్కర్లేదు? ఫెలోషిప్ అక్కర్లేదు, సహవాసం అక్కర్లేదు, నాన్నతో సహవాసం అక్కర్లేదు, సంఘముతో సహవాసం అక్కర్లేదు, వాక్యముతో సహవాసం అక్కర్లేదు, ఆత్మిక స్వజనులతో ఏమక్కర్లేదు, సహవాసం అక్కర్లేదు. అలాగైతే నీ మెంబర్షిప్ పరలోకం నుంచి కొట్టివేయబడి తీరుతుంది. అర్థం కాలేదు అనుకున్నా. నీవు సహవాసములో ప్రాధాన్యత వహించలేకపోతే నీ మెంబర్షిప్ చర్చిలో పాస్టర్ పోయారు, సంఘబిడ్డలు పోయారు, ఎక్కడ ఎక్కడ పేరు కొట్టబడి తీరుతుంది? పరలోకంలో కొట్టబడి తీరుతుంది. అర్థం కాలేదు అనుకుంటా. అందుకే చాలా మంది దేవుని బిడ్డలకి ఏం అక్కర్లేదు, సహవాసం ఏం అక్కర్లేదు. సహవాసాన్ని అర్థం చేసుకున్నట్టుగా బైబిల్ మనకి చక్కగా బోధించి తీరుతున్నది. అయితే సంకేత నగరాన్ని దేవుడు 6 సంకేత నగరాలను ఇచ్చారు. కానీ ఇక్కడ 3 మాత్రమే ప్రత్యేకంగా రాయబడి ఉన్నది. మిగతా 3 గురించి తర్వాత దాని గురించి నేను ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తే చెప్తా. ఎందుకు దేవుడు సంకేత నగరాన్ని ఇచ్చారంటే, ఒకవేళ దేవుని యొక్క ఇశ్రాయేల్ ప్రజలలో ఎవరైనా తెలియకో లేకపోతే హఠాత్తుగా తెలియలేని విధానంలో ఎవరికైనా హత్య చేయడం వలన, లేకపోతే ఎవరికైనా ఏదైనా రీతిగా హాని చేయడం వలన తన ప్రాణం పోతే ఆ మనిషి అక్కడి నుంచి ఆయన ఏం చేసుకోవచ్చు? పరిగెట్టి తప్పుకొని సంకేత నగరంలోకి వెళ్ళి ఏం చేయొచ్చు? ఆశ్రయం ఉంచి తీరొచ్చు. ఎప్పటి వరకి? ఆయన సంకేత నగరంలో ఆ ఊరిలో యాజకుడు బతుకున్నంత కాలం వరకి. తన పరిచర్య కాలం అయితే తీరితే ఆయనకి ఏమైతే తీరుతుంది? విడుదల దొరికితే తిరిగి ఆయన ఏం చేయొచ్చు? వచ్చి తీరొచ్చు. ఈ వాక్యాన్ని అడ్డం పెట్టేసుకొని చాలా మంది దేవుని బిడ్డలు అన్నిటికీ దేవుని మీద ఆశ్రయించుకోవచ్చు అనుకొని ఒక బోగాట చాలా మందిలో వచ్చేసాను. ఒకసారి నేను మనిషిని చంపేసి చెడు మాటలు మాట్లాడేసి ఎసుగా క్షమించండి అంటే ఆ దేవుడు క్షమించేస్తాడని కొంతమంది బోగాట అనుకుంటారు. అలాగా జరిగే పద్ధతి లేదు. అది ఎక్కడ రాయబడినా కిందకి మనం చదవగలిగి తీరితే మనం చూడవచ్చు. దానికి ఒక ఉదాహరణ కూడా ఆ వాక్య తరగతిలో మనం ఒకవేళ అకస్మాత్తుగా ఒక మనిషి గొడ్డలు పట్టుకొని చెట్టు నరకడానికి వెళ్ళే ప్రణాళికలో ఆ గొడ్డలు ఊడి పక్కనున్న మనిషికి అది ప్రాణహాని చెప్పి ఆ మనిషి చచ్చిపోయాడు అనుకో, ఆ మనిషికి ఏం దొరికి తీరొచ్చు? విమోచన కలిగి తీరడానికి ఒక ప్రణాళికగా బైబిల్ చెప్పుకున్నది. దాని అర్థం కోరి చేసిన పాపాలకి దేవుడు పరిహారం ఇవ్వరు, తెలియని చేసిన పాపాలకి దేవుడు ఏం చేసి తీరొచ్చు? కొందరు అన్ని నన్ను క్షమించండి ఇక్కడ సాక్ష్యం చెప్పైతే రుణమాఫీ అవ్వదు. అర్థం కాలేదు. ఎప్పుడు అది రుణమాఫీ అయ్యేది? మళ్ళీ ఆ పని చేయకుండా ఉంటే.
అర్థం కాదు. కొందరికి అదొక బాగాట అయిపోయింది. ఎలా సాధారణంగా ఏం చేయొచ్చు, స్ట్రెచీలో నిలబడి సాక్ష్యం చెప్పేస్తే అంత అట్లుంటామని, అంత సీన్ లేదు. ఆ చెప్పిన మాట నువ్వు ఎక్కడ చెప్తున్నావు? దేవుడి సమక్షంలో చెప్తున్నావు, దేవుడి యొక్క సాన్నిధ్యతలో చెప్తున్నావు, ఎవరితో ఒప్పందంగా అగ్రిమెంట్ చేస్తున్నావు? దేవుడితో. దాని అర్థం దాన్ని నెరవేర్చలేకపోతే నీ చావు నువ్వు కోరిని తెచ్చుకుంటున్నావు. అర్థం కావాలి. మరి నువ్వు ఏ చావు తెచ్చుకుంటున్నావు? నువ్వు దేవుడితో తేల కొట్టేసుకో. నేను ఎప్పుడు వచ్చింది మాట ఇచ్చి మాట తప్పిన దేవుడు కాదైతే తన ప్రజలు కూడా మాట ఇస్తే మాట తప్పకపోవాలి. అందుకే నేను ఎప్పుడు చెప్పాడు, సాక్ష్యం ఊరిని బోగాట చెప్పే కేంద్రం కాదు, నీ జీవిత స్థితిగతిని ఏం చేసేది నిజాయితీ చెందే విధానంగా ప్రత్యేకంగా వేరుపరిచి చెప్పిన చోటు. అందుకే అందరూ సాక్ష్యం చెప్పలేరు. అప్పుడు అమ్మ పోయిన వారు అయ్యారు చెప్పారు, ఎవరు సాక్ష్యం చెప్పలేదు. ఆత్మలో నిండుబాటు కలిగిన వారు, పరిశుద్ధాత్మ బాప్తిస్మములో అనుభవం ఉన్నవారు మాత్రమే ఏం చేయగలిగేది? సాక్ష్యం చెప్పుకోగలిగేది. అలాగైతే దేవుడు ఈ సంకేత నగరాన్ని ఉంచడానికి ఉన్న కారణం ఇంటెన్షనల్లీ కాక తెలియలేకుండా ఉన్న విధానంలో ఎవరికైనా ఏదైనా హాని చేసేస్తే వారికి ఏముంది? ఆ సంకేత నగరం అభయముగా ఉన్నది. దాని అర్థం దేవుడు అలా పెట్టడానికి ఉన్న కారణం ఏంటంటే దేవుడు న్యాయం కలిగిన న్యాయ అధ్యక్షుడు కాబట్టి. He is a good and a ruling good judgment giving God. మంచి న్యాయ అధ్యక్షుడు కాబట్టి ఆయన చెప్పిన వ్యవస్థకు ఆయన నిలకడత్వం చెంది తీరాలి. అందుకే దేవుడు ఏం చేశారు? ఒక క్లోజర్ ఇచ్చి తీరారు. సంకేత నగరానికి వెళ్తే ఏం దొరకవచ్చు? ప్రజలకి విమోచన కలిగే ప్రణాళిక దొరికి తీరవచ్చు. దాని అర్థం ఆ ఉగ్రత ఏమై తీరుతుంది? కాసేపటికి రుణమాఫీ పొంది తీరి ఆ మనిషికి ఏ రీతి కలిగిన హాని కలగకుండా ఉండి తీరుతుంది. అందుకే పాత నిబంధనలో ఒక వ్యవస్థ ఉంది. ఒక మనిషి ఒక వ్యక్తిని చంపేస్తే ఆయన దేనితో చంపి తీరాలి? 3 విధానాలుగా చంపి తీరాలి. ఒకటి రాళ్ళు కొట్టి చంపి తీరాలి, రెండోది ఏంటంటే బాణాలు కొట్టి చంపి తీరాలి. ఆ చచ్చిపోయిన మనిషిని ఏం చేయాలి? మొత్తంగా బూడిదగా చేసి తీరాలి. దాని అర్థం ఆ దుష్ప్రవర్తన చేసిన మనిషి దేనికి మరి హక్కుదారు కాడు? ప్రాణం పొందుకోవడానికి హక్కుదారు కాదు. ఆ అవశిష్టాలు కూడా ఏమి ఉండకూడదు, ఆ నేల మీద ఉండి తీరకూడదు. అంత తీవ్రత దేవుడు ఇచ్చిన దేవుడు. అలాగైతే తీరితే అంత గౌరవముగా దేవుడు ఏం చేసేది? పాపాన్ని ఏం చేసేది? దేవుడు ఇష్టపడకుండా ఉన్న ప్రక్రియలో ఉన్న దేవుడు. అంటే దేవుడికి కాస్త దయ ఉన్నది కదా, ఆయన దయ కలిగిన దేవుడు కాబట్టి విడిపించుకు తీరడానికి ఏమి చేయాలి? ఒక స్లాట్ని ఇచ్చి తీరారు, ఒక విమోచన హస్తాన్ని ఇచ్చి తీరారు. అందుకే కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఎబ్రీ పత్రిక 6:18 వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు మనకి ఏమై తీరారు? ఆ సంకేత నగరముగా, ఆశ్రయపురముగా, విడిపించగలిగిన సోమతిగా ఏమై తీరారు? మారి చెందగలిగి తీరారు. మనకేముంది? నిరీక్షణ ఉంది. ఎక్కడికి పరిగెట్టి తీరడానికి? ఈ యేసయ్య దగ్గరికి వెళ్ళి పరిగెట్టి తీరడానికి. ఈ వాక్యాన్ని కూడా చాలా మంది అభ్యంతర పరంగా అడ్డం పెట్టేసుకొని 420 పనులు చేసేసుకొని దేవుని దగ్గరికి పరిగెట్టి వెళ్ళిపోతే అయిపోతేమో అనుకుంటున్నారు. నాకు తెలియట్లేదు. కొందరికి ఇది ఒక అలవాటు అయిపోయింది. ఏంటిది? 420 పనులు చేసేసుకుని యేసు దగ్గరికి మరెందుకు? చేసే క్రమంలోనే చేసేది కదా. అర్థం కాలేదు అనుకోండి. అదో ఆ ప్రక్రియ లేదు. ఒక్కసారి యేసయ్యను రక్షకునిగా అంగీకరించిన తర్వాత పొరపాటు జరిగిపోయి తీరితే మరలా పొరపాటులో కొనసాగించి తీరితే నువ్వు 2 కార్యాలు. ఒకటి, యేసయ్యను మళ్ళీ సెలవేసి తీరుతున్నావు. రెండోది, ఆ రక్తం కారిన దాని మీద తొక్కేసుకొని నువ్వు అవతలకి దాటికి వెళ్ళిపోతున్నావు. అర్థం కాలేదు. నీకు నచ్చితే సత్రం చెప్పండి, లేకపోతే ఊరికి కూర్చోండి. నేను చెప్పొచ్చే మాట, ఒక్కసారి యేసయ్య నిన్ను విడిపించిన తర్వాత నువ్వు చేసే పద్ధతిని మళ్ళీ చేసేస్తే సిలువెక్కి విడుదల ఇచ్చిన యేసయ్యను మళ్ళా నువ్వే చేసి తీసుకున్నావు. సిలువెక్కే అది ప్రాబ్లం లేదు. ఆయన ఎక్కితాడు. ఎక్కేసిన తర్వాత నువ్వు తొక్కుకెళ్ళేది ఎవరి రక్తం తెలుసా? యేసయ్య రక్తం. దాని అర్థం యేసయ్య రక్తాన్ని తొక్కికెళ్ళిన తర్వాత నువ్వు ఎన్ని హాలేలుయా అన్య భాషలు చెప్పేసి నీకు విడుదల జరిగి తీరదు. నువ్వు తొక్కుకెళ్ళేది ఎవరిది? మామూలు రక్తం కాదు, అమూల్యమైన రక్తం, పాపము లేని రక్తం, విడుదలపించుకోగలిగిన రక్తం, నిన్ను కడని శుభ్రపరచగలిగిన రక్తం. దాన్ని తొక్కుకెళ్ళావా అన్న నామిని దేవుడికి వీక్షించి తీరే దేవుడికి ఉన్నాడు. అందుకే ఒకసారి రక్షణ పొంది దేవుని యొక్క విడుదలగా దేవుని యొక్క సహవాసంలో ఏర్పాటు చెంది జీవించిన తర్వాత ఈ పద్ధతి వదిలియాలి. మరలా ఆయన రక్తాన్ని తొక్కేస్తే ఏం అవకాశాలు తెచ్చుకోకూడదు. దాని కొరకే ఆయన ఏమై ఉన్నాడు? జాలి కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దాని అర్థం ప్రతి మానవులకు పాపము నుంచి పరిహారం పంచి తీరడానికి ఒకే ఒక మనిషి యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన రక్తం తప్ప మనిషి యొక్క పాపాన్ని ఏ రీతి కలిగేటట్టుగా ఏమై తీరదు? కడగబడి తీరదు. అందుకే మనం ఈ కూడికలకు వచ్చే కారణమేడి, సహవాసానికి వచ్చే కారణమేడి కడగబడి తీరడానికి. కడగబడలేదు అనుకో, నీ జీవిత స్థితిగతి ఎంత ఘోర భయానకమై తీరుగా
కాదు. ఈ పగటి వేళ ఒకసారి నీవే ఏంటి పరిశోధన కలిగించుకు తీరాలి. తన సేవా పరిచయ కాల తరగతిలో శిష్యుడితో చెప్పిన ఒక మాట, ప్రభువా ప్రభువా అని పిలుచుకు వచ్చిన వాళ్ళందరూ ఎవరు కాదు, నా పిల్లలు కాదు. వారు ఏం చేసి తీరాలి? వ్యవస్థను పాటించే వాళ్ళు తీరాలి. ఎలా పాటిస్తున్నాం? 1 నుంచి సీరియల్ నంబర్ వేసేసుకో. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు ఏం చేయాలి? ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి రీతిగా ఏం చేయాలి? నెరవేర్పు సాగదీసుకొని వచ్చి తీరాలి. దాని అర్థం ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం చివరి వాక్యం వరకు మనం నెరవేర్చలేము. మనం నెరవేర్చి తీరడానికి ఒకడు వచ్చాడు. ఆయన వచ్చి మన కొరకు ఏం చేశారు? సకల ధర్మశాస్త్రం ఇదిగును సకల వాక్యం నెరవేరింపును యేసయ్య ద్వారా ఏమైతే నెరవేరింపబడి నువ్వు ఆయన పక్షాన్ని నిలబడే చాలు. నువ్వు ఆయనని నీ అభయ కేంద్రముగా, నువ్వు ఆయనని నీ నీ జీవితాన్ని కొన్న హోపుగా, నిరీక్షణగా అంగీకరించేస్తే చాలు. నీకు ఈ భూలోకంలో ఉన్న అన్ని ప్రక్రియల నుంచి దేవుడు ఆయనని విడిపించుకు తీయవచ్చు. అందుకే కొందరికి నిరీక్షణ లేదు. అందుకే కదా ఇప్పుడు చచ్చిపోతామని చెప్తే సంవత్సరం అయిపోతారు. ఎవరు పెట్టకి సంవత్సరం రాదు. ఇప్పుడు సస్తే వెళ్తాను ఇంటికి, మా బండి వస్తాను, నేను వెళ్ళిపోతాను. మరణానికి భయపడి తీరుతాను. నీలో పిరికాత్మ వ్యాపారం లేదు. బైబిల్ చెప్పేది పిరికాత్మ ఉన్నవాడు దేవుని రాజ్యం స్వతంత్రించలేడు. అనుకున్నా భర్త గారికి భయపడుతున్నావా? సంఘానికి భయపడుతున్నావా? దేవునికి భయపడుతున్నావా? ఈ పగటి వేళ ఒకసారి వివేచించుకు తీరు. ఆ భయం దేనికి? పాపం చేయకుండా ఉండడానికి, దేవుని యొక్క సహవాసంలోకి తొలగిపోకుండా ఉండడానికి. అందుకే సంకేత నగరంలోకి యేసయ్య మన సంకేత నగరము కాబట్టి ఆయనలో దగ్గరికి ఏం చేయాలి? పరిగెట్టొచ్చి తీరాలి. అందుకే బైబిల్ చెప్పేది ఆ కృపాసింహాసనం ఎదుటకు ఏ సమయోచిత సమయమైనా ఏం చేయొచ్చు? పరిగెట్టి వెళ్ళి తీరడానికి ఓపెనింగ్ మనకుంది. అందరూ పరిగెట్టేదే దేంతో తెలుసు? ఉన్న పాప మోడలు అన్ని తీసుకెళ్ళి ఆయన నెత్తి మీద పడేయాలి. సిగ్గనిపించట్లేదు. ఎన్నిసార్లు పడేస్తాం? అర్థం కాలేదు. ఈ మధ్య ఎవరో నాకు ఒక వీడియో పంపించారు. దేవుడికి జుట్టు ఎందుకు కావాలా? దేవుడికి అసలు చుట్టి ఏం చేసేప్పుడు కోసేసి ఇచ్చేస్తున్నాడు. దేవుడు అద్దుపోతే కడుగు తీసుకుని మొత్తం ఇలా చుట్టూ ఎలా ఉంటుంది? నీకే ఆ దేవుడికి ఎలా ఉంటుందో నీకు అలాగే ఉంటుంది. అలాగే కొందరు మూట్ల పాపాలు తీసుకొచ్చి ఎవరి మీద వేసి ఇదిగో పట్టేసుకో. హలో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. హలో, అందుకే దేవుడి యొక్క బిడ్డల పాపం చెయ్యకుండా ఉండి తీరడానికి దేవుని యొక్క ధర్మశాస్త్రం మనల్ని ఏం చేసి తీరుతున్నది? మనకి బోధించి తీరుతున్నది. సంకేత నగరం ఉండబట్టి ఇక మనకి ఏం లేదు, పాపపు క్రియలకు ఏం లేదు, ఫోకస్ లేదు. అందుకే బైబిల్ చెప్పేది శారీరక క్రియలు ఏమన్నా అని గలాత్య పత్రిక చూపించినది. అవన్నీ మనకి శారీరకంగా ఏ సుఖమిచ్చుకు తినడానికి. దానికి కిందకి వస్తే ఆ గలాత్య పత్రిక 5:22 ఆత్మ ఫలం ఏమన్నది చెప్పబడిన. దాని అర్థం శారీరక క్రియలను చంపేసి ఆత్మ ఫలాన్ని ఏం చేయాలి? డెవలప్ చేసే ప్రక్రియలో ఉంటుంది. సంకేత నగరంలో ఉన్నోడే. అందుకే కదా నోహావు కట్టించిన ఓడ లోపల సకల జీవ జంతువులు వచ్చారు. సకల జంతువులు హానికారమైనవే. సకల జంతువులు ఒకరొకరు ప్రాణం తీసుకున్నాయి. కానీ పడవెక్కేసరికి స్వభావ తరగతిలో మార్పు వచ్చింది. ఇప్పుడు కూడా యేసయ్యలో ఎక్కిన తర్వాత స్వభావం మారలేదంటే మరలా ఒకసారి జీవితాన్ని పరిశోధించుకొని మార్చుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. మార్చలేకపోతే నువ్వు రోజు యేసయ్య సంవత్సరం రోజు తన రక్తం తొక్కుకెళ్ళిపోతున్నావు. దానికి పరిహారం నువ్వు ఎత్తావా, నీ పిల్లలు ఎత్తావా, నీ మనవళ్ళు ఎత్తావా, ఎవరు ఎత్తా నువ్వే తీర్చేసుకో. నేను చెప్పొచ్చి ఆయన రక్తం విలువైన రక్తం. ఆయన రక్తం పాపములను కడిగే రక్తం. ఆయన రక్తం నీకు మంచి మనసాక్షి ఇచ్చే రక్తం. ఆయన రక్తం నేను ఏం చేసేది? నీకున్న సకల లోకంలో ఉన్న కేసులను రుణమాఫీ చేసే రక్తం. అధికారం సాతానికి కూడా దేవుడు ఇవ్వలేదు. దేవతలు కూడా దేవుడు లేదు. మనకి ఉపయోగ అధికారం తీసుకున్నాం. అందుకే ఈ పరిశోధించండి ఆయన రక్తానికి. అందుకే సంఘాన్ని దేవుడు ఎలా కొన్నారని బైబిల్ చెప్తుంది. సంఘం ఎగ్గొడితే మరి నేనేం చెప్పను, మీరే వివేచించండి. మీకు పరిజ్ఞానం ఉన్నాయి, మీకు ఆత్మకృపావరాలు ఉన్నాయి, మనసాక్షులు ఉన్నాయి. సంఘపులో ఉన్న అనుబంధానికి నువ్వు తెగ కొట్టేస్తే దాని అర్థం నువ్వు దేని వేదన పడుతున్నావు. ఓ లార్డ్, నాకు ఇక్కడ పేరు నొప్పి, అక్కడ నొప్పి, ఇక్కడ నువ్వు నొప్పి తిప్పి చెప్పేసుకో. ఎవరికి తగ్గుతుందో అర్థం చేసుకుంటాడు. ఆయన న్యాయం కలిగిన న్యాయాధ్యక్షి, ఆయన దయ కలిగిన దేవుడు. ఆయన కానీ తీర్పు తీర్చడానికి మొదటి తీర్పు. ఆయన ముందు ఎవరు ఏం చేయలేదు, నిలబడి తీరలేదు. అందుకే సంఘం దేవుడు తమ రక్తం ద్వారా కొనలేదు. మా తాత రక్తం ద్వారా ఆయన కాదు, మా నాయన రక్తం ద్వారా కాదు. మనం విడిపించిన విమోచనకర్త రక్తం ద్వారా ఏం చేయబడింది? సంఘం కొనబడి తీరింది. అందుకే సంఘాన్ని చిత్రహింసలు పెట్టడం కాదు, సంఘాన్ని గుర్తుపరిచే పరిస్థితిలో పౌరులు చేసిన పరిస్థితి ఏంటిది? సంఘాన్ని ఏం చేసేవాడు? ఎలా హింసించేవాడు?
సంఘాన్ని హింసించేవాడు. యేసయ్య మార్గములో సంఘానికి వెళ్ళిన వాళ్ళందరినీ అడ్డత్రోవలో నిలబడి చేసేవాడు, చంపేసేవాడు. అర్థం కాలేదు. ఆయన అడ్డత్రోవలో నిలబడి అందరినీ ఏం చేశాడు? చంపేసేవాడు. దానికి పత్రికలు కూడా తీసుకున్నాడు. దేన్ని? కొందరు ఈ వేలంలోనే ఉన్నారు దేన్ని చంపడానికి. సంఘాన్ని నువ్వు చంపడానికి ఉన్న ప్రయత్నంలో చంపగలిగేటట్టుకున్న యేసయ్య ప్రత్యక్షమై తీరితే నువ్వు ఎవరిని మన చంపుతావు ఆలోచించు. అర్థం కాలేదు. సంఘాన్ని చంపేసేవచ్చు, సంఘాన్ని మూసివేసేయచ్చు, సంఘాన్ని కావేసేవచ్చు, కానీ సంఘానికి రక్తం ఇచ్చిన వాడు ఉన్నాడు. ఆయన దిగి వచ్చి తీరితే ఏమై తీరేది? అరెస్టు అయి తీరి అక్కడ నిలబడి తీరేది. దాని యొక్క దేవుడు మమ్మల్ని అరెస్ట్ చేశారు కాబట్టి సంఘాన్ని సతాయించే ప్రక్రియ వదిలేశాం. సంఘాన్ని ఇంకా యేసయ్య అరెస్ట్ చేయలేదు. అర్థం కాలేదు. ఎవరు అరెస్ట్ చేయలేదు? యేసయ్య అరెస్ట్ చేస్తేనే పాప స్వభావాలు ఆగేది. అర్థం కాలేదు. ఇఫ్ యు ఆర్ నాట్ అరెస్టెడ్ బై ఎ పోలీస్ యు విల్ నాట్ స్టాప్ సింగింగ్. పోలీసు నిన్ను అరెస్ట్ చేయలేనంత వరకు నువ్వేమో ఆపవు, దొంగతనం ఆపవు. అర్థం కాదు. ఇప్పుడు నేను పోపిన సిగ్గులేదు. అరెస్ట్ అవ్వలేదు. నాతో అరెస్ట్ అవ్వడానికి 20 రోజులు కూర్చో, ఉపవాసం 20 రోజులు మా సంఘానికి చెప్పి కూర్చో, ఏం కావాలి? అరెస్ట్ అయితే రాలి. అపోస్తులైన పౌలుని దేవుడు ఎక్కడ అరెస్ట్ చేశారు? దమస్క వీధి లోపల. నువ్వు వీధి మధ్యలో ఉండి సంఘాన్ని సతాయించావు కదా, నేను వీధి మధ్యలో ఉండి అరెస్ట్ చేసే దేవుడు. నువ్వు ఎక్కడ నిలబడి సంఘాన్ని సతాయించావు, అక్కడ నిలబడి దేవుడు అరెస్ట్ చేసి తీరుతాడు. చూపించే నాయన దమస్కస్ నగరానికి చెందినవాడు కదా, నేను పరలోక నగరానికి చెందిన వాడిని, సియోనికి హక్కుదారిని, పరలోకానికి ఉన్న పట్టణానికి నువ్వు నేను తెలుసుకుందాం. ఏం చెప్పలేకపోయాడు. ఆ రోజు కూకున్న కాలం చేయమైపోయాడు. అరెస్ట్ అయితేనే పడేది, కొన్ని పడవు. అర్థం కాదు, కొన్ని పడవు. ఎందుకు పడట్లేదు? అరెస్ట్. ఇప్పుడు కూడా వాళ్ళు కుర్చీ, వాళ్ళు పలుపు, వాళ్ళు బతిక, వాళ్ళ పరిష్కారం, వాళ్ళ శ్రేష్టత. నాయన పడతావు, ఎక్కడ పడతావు? పడాల్సిన చోట్ల పడతావు. పడిన వెంటనే దమస్కోసం నగర వీధిలో ఏమైతే ఆయనకి మాత్రమే శబ్దం వినబడుతుంది, మిగతా వాళ్ళకి ఏం చేయలేదు. ఏ దేవుడు అందరిని మాత్రమే కోరే దేవుడు, కొందరు మాత్రం మారుతాడు. దేవుడికైనా పెద్ద దళం వెళ్ళింది అందరిని మార్చేయాలని. దేవునికి మా ప్రణాళిక లేదు తెలుసా? ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేసే దేవుడు. దాని యొక్క నీ లోపల ఒక ఆశ ఉండి తీరాలి. దేవుని నేను దేవుడిని చూసి తీరాలి. నేను దేవుడిని ఈయనెవరు? అవును, దేవుడిని సతాయిస్తున్నాడు కానీ రోజు బైబిల్ చదువుతాడు. ఆయన దేవుడిని సతాయితే రోజు ప్రార్థన చేసేవాడు. ఆయన లోపల కాకుతుంది, దేవా ఈ చేసే ప్రక్రియ నీకు అర్థం కాలేదు. దాని అర్థం ఈ చంపడానికి వెళ్ళే ప్రక్రియలో ప్రార్థన చేశాడు. దేవా రేపటి దినాన్న నేను తోమ అన్న ఫాస్ట్ గాని చంపడానికి వెళ్తాను, యాకోబు అన్న ఫాస్ట్ గాని చంపడానికి వెళ్తాను, అక్కడ ఉన్న విశ్వాసాన్ని చితకబాటు చేసి కాలు చేసి రక్కొట్టి అట్లా ప్రార్థన చేసి ఎవరికి బయలుదేరి అర్థం కాలేదు. హలో, మరి ప్రార్థన చేసేసి బయలుదేరావు కదా, నేను అడ్డతో బుక్ చేసేసి అరెస్ట్ చేసేసి ఈ ప్రార్థన అన్ని తప్పిదమైనది, అది కాదు సరైన ప్రార్థన. సరైన ప్రార్థన నేను నీకు నేర్పించింది. సంకేత నగరంలో ఒకసారి యూ విల్ బి అరెస్టెడ్ బై గాడ్. దేవుడు నిన్ను ఏం చేస్తాడు? అరెస్ట్ చేసిన వాడే ఇది పట్టుకునేది. అర్థం కాలేదు. అరెస్ట్ చేయడానికి ఇది తలదిండే. అర్థం కాలేదు. ఉన్నారో లేదో నాకు తెలియదు. దేవుడు అరెస్ట్ చేశాడు కాబట్టి దీన్ని నేను ఎత్తుక నాకిదే నాకలేదు. కారణం ఇంటి తరగతి నేను బోల్డ్ మంది పాస్టర్లు చూశాను, బోల్డ్ మంది విశ్వాసం చూశాను. మీరు కదా ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి చదువుతున్నాం, మనం ఇప్పుడు చదువుతున్నాం. చిన్నప్పటి నుంచి విశ్వాసంతోనే మనం ఆట పాట అన్ని చేసుకున్నాం. మనకి తెలుసు ఏ విశ్వాసం ఏ రీతిలో ఉన్నారు. తర్వాత దాటిన తర్వాత చేసే విశ్వాసం కూడా మేము చూసుకొచ్చాం. అందుకే ఈ పని నాకు వద్దని చెప్పేసి నేను ఏం చేశాను, తిరిగాను. కానీ మా అమ్మ నన్ను ఒకటే ప్రార్థన, దేవా నీ చిత్తవృత్తి ఏంటి? నువ్వు ఆయనతో మాట్లాడి తీరాలి, నువ్వు ఆయన తాకి తీరాలి, నువ్వు ఆయన స్పర్శించి తీరాలి. మనం రెబల్గా తయారు కారణి చూసే గుంపు కదా మనం చూసేది. అర్థం కాలేదు. ఈ గుంపు కరెక్ట్ అయి ఉంటే కదా మనం బాగుపడి తీరేది. అందుకే అలా దేవునికి వ్యతిరేకత సత్య కోసం ప్రార్థన చేస్తాం, ఆరాధన అన్ని, కానీ మనసేం కాదు. దేవుడితో ఏకమై తీరే ఒక భావన కాదు. దేవుడు ఒక రోజు రాత్రి ఏం చేశాడు? ఇదే రీతి ఎలాగొన్న ఒక కోడికలో దేవుడు నన్ను అరెస్ట్ చేసి తీరాడు. ఆ అరెస్ట్ చేసే ప్రక్రియలో ఉన్నదన్ని వదులుకోగలిగి తీరేది. ఒక శబ్దానికి నేను లోబడి తీరాను. అదే నా శబ్దానికి ఉన్నమాట, నువ్వు నా పని చేసి తీరుతావా లేక నీకు డబ్బు కావాలా? ఇప్పుడు డబ్బుని కథ తిరుగుతున్న కారణం అరెస్ట్ అవ్వలేదు. భూమిలో రెండే యజమానులు, ఒకటి సిరి, రెండోది వేరే దేవుళ్ళు దేవతలు కాదు, పెద్ద సిరే. ఆరాధన మాత్రం సిరికి వెళ్తాం అంటే దాని అర్థం ఆరాధన మానేసి సిరియన కాదు వెళ్తాం అంటే దాని అర్థం నీ దేవుడు ఎవడు నువ్వే చెప్తున్నావు. రాకూడదు, ఎందుకంటే పవిత్రమైన వాటికి ప్రైజ్లో రాకూడదు. హల్లెలూయా. హలో, సిరి
యేసయ్యే నీ దేవుడు రుజువు చెయ్యి. ఎలా రుజువు చేయాలి? పని మానేసి వచ్చి కూర్చుని రుజువు చేయాలి. అర్థం కాలేదు. వేరే ప్రక్రియలు అన్ని మానేసుకొని ఎక్కడికి రావాలి? ఫెలోషిప్కి రావాలి. హెబ్రోన్ ఉందా నీ జీవితంలో? అర్థం కావాలి. బైబిల్ చెప్తున్నది విశ్వాసం ద్వారా అబ్రహాము నీతిపరచబడ్డాడు. ఎలా అబ్రహాము విశ్వాసం ద్వారా? ఏసే నమ్మాడు. నేను మీకే అడిగేది, ఏసే నమ్మాడా? ఏసే శిలువ మరణం గురించి నమ్మాడా? హలో, అందరూ అంటారా నీతిపరచబడిన ఊరు వదిలేసింది విశ్వాసానికి ఆధారం అనుకుంటున్నారా? ఊరు వదలడం కాదు, ఆ ఊరు వదిలే ప్రక్రియలో ఆయన ఏం ఒప్పేసుకున్నాడు? యేసయ్య మాత్రమే దేవుడని, యేసయ్య మాత్రమే నాకేమై ఉన్నాడు, నా జీవితానికి ప్రారంభకర్త ముగింపుకర్త ఆయన తప్ప ఇంకొకడు నా జీవితంలో ఏం కాదు, ప్రాధాన్యత కాదు అన్నది ఆ శబ్దతునిలో ఇది అర్థమైంది. లేకపోతే ఆయన దేవుడు యేసయ్య చూడలేకపోతే ఏం కట్టడు, ఇల్లు కట్టడు. నువ్వెందుకు ఇల్లు కడుతున్నావు? చూడలేదు. ఆ ఇంట్లో కూకొచ్చి ఎంత అభిమానంగా దేవుడు ఆ ఇల్లు చూస్తే ఈ ఇల్లు ఏం పనికిరాదు. అర్థం కాలేదు. నా యేసయ్య ఉంటున్న ఇల్లు చూస్తే నేను కట్టిన ఇల్లు ఏం దేనికి పనికిరాదు అన్నాడు. అనగా ఏం కట్టుకున్నాడు? అర్థం కాలేదు. గుడారం కట్టేటప్పుడు గుడారానికి చుట్టుపక్క ఏముండేది? బలివేదిక ఉండేది. అర్థం కాలేదు. కొందరికి ఇల్లు ఉన్నాయి, బలివేదిక లేదు. అర్థం కాలేదు. బలివేదిక కట్టాలంటే ఏం చేయాలి? ముందు రాళ్ళు రెప్పలన్నీ తీసుకొచ్చి ఏం చేయాలి? సరిహద్దును బాగుపరిచి తీరి దాని మీద ఏం చేయాలి? కర్రలు పెట్టేసి దానిని ఏం చేయాలి? అగ్గితో అంటించి తీరి ఏం చేయాలి? వాటి మీద దహనబలి వస్తువుగా ఏం చేయాలి? అర్పింపబడి తీరాలు. వేదిక ఉందా? హెబ్రోన్ ఉంటే అక్కడ ఏముండదు? యాగర్పణ ఉంది. నాకు అర్థం కావట్లేదు. ఇల్లు కట్టేసావు, బాగానే ఉంది. వేదిక ఉందా? అక్కడ అగ్గి దిగుతుందా? మన అగ్గి అన్ని మొత్తం ఆదివారం చర్చికి వచ్చే దిగుతుంది, మిగతా ఎక్కడ దిగదు. ఇక్కడ అయిపోయింది. నీ ఇల్లు కట్టావు, నీకు అందరికి అప్రస్తులు రాళ్ళు సత్తులే సార్. రాళ్ళు అంటే ఇంకెవరికి? ఆ ఇంట్లో ఉన్న సభ్యులే. హలో, ప్రతి ఇంటికి యాజకుడు ఎవడైతే భర్త అయితే అర్థం కాలేదు. అందుకే ఏం చేయాలి? భర్తలను యాజకుడిగా బాగా మార్చుకోవాలి. మార్చలేకపోతే ఆ పని వేరే భర్త వచ్చి చేస్తాడు. అర్థం కాలేదు. పెళ్లి కోసం సిద్ధపడుతున్న పిల్లలారా రెడీ అవ్వండి. ఏమని? ఆడపిల్లలు అయితే మంచి ఎవరు రావాలి? మంచి యాచకుడు రావాలని ప్రార్థన చేయండి. అందగాడు రావాలి, సందగాడు రావాలి, ముద్దుగాడు రావాలి. అట్లా తెచ్చుకో. ఈ యాచక ధర్మం ఇంట్లో జరగదు. హలో, అందుకే కదా ఇల్లు ఇప్పుడు ఏమైపోయింది? సమాధి కన్నా ఘోరంగా అయితే. హలో, యాజక ధర్మం నెరవేర్చే ఎవరు ఉండాలి? తల ఉన్న పురుషుడు ఉండి తీరాలి. హలో, అలాగైతే నీ ఇల్లు ఏమై తీరుతుంది? దేవునికి ప్రసన్నత కలిగి తీరేంతటిగా దేవునికి సాన్నిధ్యత దిగొచ్చి అడిగే కదా. ఏదోమైన దేవుడు అబ్రహాం ఇంటికి రావడానికి కారణం ఏముంది? నీ ఇంత గుడారం ఉంది. గుడారం లోపల ఏం జరుగుతుంది? యాగర్పణ ఉంది. ఓ లోడ్, యాగం అర్పించి తీస్తే వాక్య ధ్యానం కూడా ఉందని అంటాం. కొన్ని ఇళ్లలో బైబిల్ తెరిచేవాళ్ళు ఎప్పుడు మూతపడే పుస్తకంలా ఉంటుంది. ఎందుకమ్మా సంఖ్యలో పెట్టి తిరుగుతున్నాం? చదవలేని దాన్ని నువ్వు ఇక్కడ చదవడం కాదు, రోజు దీన్ని నేను చేయాలి. ధ్యానానికి కీర్తన చెప్పిన నా ప్రతిదిన అరుణోదయ రాత్రుల్లో నేనేం ధ్యానించి తీరుతాను. ధ్యానించలేకపోతే ఈ పని అయిపోయి వేరే పనికి వెళ్ళిపోయి. అర్థం కాలేదు. నేను పాస్టర్లతో సహా కలిపి చెప్తున్నాను. హలో, ఈ సంవత్సరం ముగించడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రం. ఎన్ని సంవత్సరాలు? ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు బైబిల్ వాడుకుంటావు? నాతో లేరు అనుకోండి. హలో, నేను చెప్పేది బలివేదిక ఉంటే మాత్రం సరిపోదు, ఏం ఉండాలా? లేకపోతే ఆదివారం మా గొంతుకు మీద వస్తారు మీరు. ఎందుకో నేను చెప్పింది ఏమి నీకు ఎక్కడు. ఏం వాక్యం చెప్పాడు? సూపర్ వాక్యం చెప్పారు. బైబిల్ వాక్యం చెప్పారని చెప్పాడు. ఏం చెప్పారు? భలే వాక్యం చెప్పారు. అంటే నీకు అదే అర్థమైంది. వాక్యం ఏం అర్థం కాలేదన్న అర్థం కాలేదు. అందుకే బైబిల్ చెప్పేది ఎవరు నేను స్వతంత్ర పరుతారని చెప్పారు. యేసయ్య నీకు స్వతంత్ర పరుతారని చెప్పారా? ఎవరు నేను స్వతంత్ర? సత్యం నేను స్వతంత్ర పరుస్తుంది. యేసయ్య స్వతంత్ర పరిచయాలు ఇంకా నీకేం రావాలి? సత్యం నీకు అర్థమైతే రాదు. అర్థం
కాదు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. యోహాను కూడా దేవునికి ఆరాధన చేసుకుని దేవుని గురించి గొప్ప ప్రవచనాలు చెప్పి దేవుని నామాన్ని గొప్పగా ఉన్నతపరిచిన వాడు ఒక దేవదూత వచ్చేసరికి నేల మీద పడి దేవదూతలు ఏం చేశారు? దేవదూత ఈయనకి బుద్ధి చెప్పారు, బాబు నన్ను కాదు ఆరాధన చేసేది, చెయ్యాల్సిన దేవుడు. దాని అర్థం అభిషక్తులైన వాళ్ళని కూడా ఏం చేయొచ్చు, నేల మీద పడేసి అన్యారాధనకు ఏం చేయొచ్చు, బలాన్సత్వం చేసి తీరచ్చు. దాని అర్థం అంత మాత్రం సత్యం, సత్యానికి నీకేముండి తీరాలి, అనుబంధం ఉండి తీరాలి అని నేను చెప్పొచ్చిన మాట. ప్రతి ఇంటికి ఏమన్నా బలివేది ఉండి తీరాలి. ఈ పగటి వేళ ప్రార్థన అన్న ప్రక్రియ నీ ఇంట్లో ఉందా? నీ కుటుంబంలో ప్రార్థన చేయలేకపోతే కుటుంబంలో ప్రార్థన నువ్వు నీ కుటుంబం కలిసి ఏం చేయాలి? ప్రార్థన వాక్య ధ్యానం రావాలి. లేకపోతే ఉన్న తిట్లు అన్నీ మీ ఇంట్లోనే పడతాయి. మరి అది నీ సుఖం అయితే నీ సుఖం నీ సంతోషం. హలో, బలివేదిక ఉన్న కాడకే ఎవరు దిగి వచ్చేది? తేజోమయుడైన దేవుడు దిగి వచ్చేది. దేవుడు దిగి వస్తే వాగ్దానాలు ఇస్తాడు. దేవుడు దిగి వస్తే నీ జీవిత క్రమావళిలోకి మార్పు వచ్చి తీరుతాడు. దేవుడు దిగి వస్తే నీ జీవిత పరిస్థితులన్నింటిలో ఏం జరిగి తీరుతుంది? గొప్ప విడుదల జరిగి వచ్చి తీరుతుంది. దాని అర్థం ఆయన నీ దగ్గరకు వచ్చిన దేవుడు మాత్రం కాదు, నేను బలపరిచే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, తన శక్తిని ప్రకటించే దేవుడు. అట్లాంటి దేవుడిని సేవించాడు కాబట్టి అబ్రహాం దేవుడిని ఏం చేయాల్సిన పరిస్థితి రాలేదు, విడిచిపెట్టాల్సిన పరిస్థితి. ఒక్క చోట అబ్రహాం దేవుడిని విడిచిపెట్టాడని చెప్పలేము, సగం చెప్పాడు. దేవుని సొంత భార్యని ఎవరికి ఇచ్చేశాడు? సొంత భార్య కాదు అది, ఎవరు? ఒక రీతిగా చూస్తే హాఫ్ సిస్టర్, సగం చేయలేదు. అప్పుడు అందులో ఏముంది? సగం సగం అబద్ధం ఉంది. అలాగే దేవుడు ఏం చేయలేదు, విడిచిపెట్టారు, ఏమనలేదు. హలో, ఏముంది? వాస్తవికతలో చూస్తే భార్య కన్నా ముందు ఈయన సగ సిస్టరే. అర్థం కాలేదు. మరి మీరు చెప్పారు సహోదరి సభ్యులు పెళ్లి చేసుకోవచ్చు, అది మీరు వాక్యంతో దేవుడితో తేగొట్టాడు, నాకు దాంతో సంబంధం లేదు. హలో, అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, అబ్రహాము తన జీవిత తరగతిలో ఏంటంటే బలియాగం అర్పించి తీరాలి. అందుకే సంకేత నగరంలో ఏముండి తీరాలి? యాజకుల కనెక్షన్ ఉండి తీరాలి. అదే కదా సంఖ్యాకాండం 35వ అధ్యాయం 25వ వచనం చదవగలిగితే, యాజకుడు మరణం జరిగి తీరినప్పుడు ఆ సంకేత నగరంలో అభయం తీసుకొచ్చిన అభయార్థికి ఏం దొరికి తీరేది? విడుదల దొరికి వచ్చి తీరేది. దాని అర్థం సంకేత నగరానికి యాజకుడికి ఏముంది? మంచి కనెక్షన్ ఉంది. అలాగైతే సంకేత నగరం యేసయ్య అయితే యాజకుడు కూడా యేసయ్యే. ప్రధాన యాజకుడు యేసయ్యే. ఆయన యాజకుడు అయితే మనం కూడా ఎవరమే యాజకులమే, మనం కూడా బలి వస్తువే. దాని అర్థం నేనే బలి ఇచ్చాలి, నన్ను నేను చంపుకోవాలి. అందుకే ఎబ్రీ పత్రిక చెప్తున్నా, మీరు మీ సొంత శరీరములను ఏం చేయాలి? సజీవ, చచ్చిన సగంగా ఇవ్వకూడదు కాదు, ఎలా ఇవ్వాలి? You should be living, you should be in your life. నీ జీవితంలోనే ఉండి దాన్ని ఏం చేయాలి? అందుకే కదా యేసయ్య నీ కళ్ళు నిన్ను అభ్యంతరపరిచి నీ ఎడల దాన్ని ఏం చేసేయి? నీ కాళ్ళు నిన్ను అభ్యంతరపరిచి దాన్ని ఏం చేసేయి? నీ నోరు నిన్ను అభ్యంతరపరిచేది, నోటి లోపల ఏదో ఒకటి ఊకే, లేదా పన్ను మొత్తం ఎరగొట్టే, మాటలు రావు కదా. అలా అంగవైద్యంతో పరలోకానికి వెళ్ళడం మంచిది. ఇది విన్నటువంటి చాలా కష్టం కనిపించట్లేదా? అర్థం కాలేదు. దాని అర్థం మీరు ప్రత్యక్షంగా కొన్ని టీవీ అని చెప్పాలి. ఆ కొన్ని నేను టీవీ నీకు పిచ్చెక్కించేస్తుందంటే ఆ టీవీకి ఉన్న ఆ అనుబంధాన్ని ఏం చేయాలి? కంచి ఏం చేయాలి? ఒక అద్దాలు కొనుక్కో, ఏం చేయాలి? తాళాలు వేసుకుని అద్దాలు కొనుక్కో, ఏం కనబడదు కదా. అర్థం కాలేదు. ప్రెసిడెంట్ చెప్పలేదు. కాళ్ళతో ఏం చేయాలి? అందరినీ తనే మనస్తత్వం ఆ కాలు కట్టేసి ఉంచే, ఇంకే పని కాలుతో జరిగితే దాని అర్థం ఏది నిన్ను దేవుని దగ్గర నుంచి దూరపడితే దానిని నువ్వే అదుపులో ఉంచడానికి ప్రయత్నం చేయి. నాలుకని అదుపు నుంచి జారిపోతాను, నాలుకని అదుపులో ఏం చేస్తారు? అందుకే కదా పశువులకి ఏం పెడతారు? ఎందుకు పెడతారు? మనం కూడా పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏమమ్మా పెట్టుకో, నేనన్నా కైని కళ్యంలో పెట్టుకోమని నేను చెప్పలేదు. కొందరు అయ్యో కళ్యం పెట్టేసి కైని పెట్టారు, కైని పెట్టినా పర్లోకం కూడా వెళ్ళవు. అర్థం కాలేదు. ఎందుకు కైని తింటే పర్లోకం వెళ్ళలేడు? మొదటి పని 3:16 నువ్వు దేవుని యొక్క ఆలయం నీకు తెలియదా? అప్పుడు దేవుని యొక్క ఆలయాన్ని నువ్వేం చేయలేవు, మత్తు పదార్థములతో నువ్వేం చేయలేవు. అలాగైతే నువ్వు వ్యాపారం చేస్తే ఏం కూడా అమ్మలేవు, కానీ అమ్మలేవు. అర్థం కాలేదు. ఆయన ఏం చేయదు, అమ్మలేవు. ఆయన ఇంకొకటి ఏం చేయదు, కొనిసి ఇవ్వలేదు. కొనిసి ఇచ్చేస్తాం. హలో, ఎవరు నువ్వు? దేవుని యొక్క జీవం కలిగిన ఆలయం. జీవం కలిగిన ఆలయానికి నువ్వేదైనా రీతిగా హలో. అలాగైతే మెడిసిన్ అంటే
ఘోరం ఘోరం శాతం చేసి మెడిసిన్లు తినేస్తున్నాం. ఏ ప్రాబ్లం లేదు. ఎవరిని బాగు చేస్తున్నాం? దేవుడు మెడిసిన్ కూడా వ్యవస్థ ఎలాగిచ్చారు? దేవుడు మెడిసిన్ కూడా వ్యవస్థ ఎలాగిచ్చారు? ఆహార క్రమాలు ఇచ్చారు. నువ్వు అది తినవు, నీకు అయ్యని దొరదా, నాకు పడదు, అది ఎలాగా మరి తిను. మరి ఇది తినలేనోడు. అందుకే మెడిసిన్కి ఒక ప్రత్యేకత ఉంది. ఒకటి తింటే 10 జబ్బులు అవుతాయి. అర్థం కాలేదు. నువ్వు తిను తిను తిను, కొట్ల తిను, తినవుతాయి. సైడ్ ఎఫెక్ట్స్ బోర్డు. నువ్వు కడుపు నొప్పి తిన్నావు అనుకో, అది పేదలు కెళ్ళని చేస్తుంది. ఎవరి శరీరం? దేవుని శరీరం. అందుకే అప్పుడప్పుడు ఉపవాసం చేసుకోవాలి ఆయన. అప్పుడప్పుడు వాక్య విధేయతలకు లోబడరు. నో ప్రాబ్లం. ఇచ్చుకోవాల్సినవన్నీ డాక్టర్కి ఇచ్చుకోవాలి. నేను మిమ్మల్ని శపించట్లేదు, మీరే మీ కోరిన విషయాలు తెలుసుకోలేదు. అది ఎవరి శరీరం అని? దేవుని యొక్క శరీరం అని. మనం ఏం చేయాలి? దానిని జత్నపరుచుకునే ప్రయత్నం మనం చేసుకు తీరాలి. దేవుని యొక్క శరీరాన్ని నువ్వు పాడు చేసిన ఎడలా మరి ఆయన యాక్షన్ తీసుకుంటాడు. అందుకే శరీరాన్ని ఏం చేయాలి? అందుకే అప్పుడప్పుడు స్నానం చేసుకోవాలి. అప్పుడప్పుడు శరీరాన్ని శుభ్రపరిచే ప్రక్రియలో ఉంచుకు తీరాలి. ఎప్పుడు మెడిసిన్ దేవా, మెడిసిన్ లేకుండా కూడా నాకు వైద్యం కావాలి, మెడిసిన్ లేకుండా ఆహారంలో నాకు విడుదల జరిగి మెడిసిన్ మీద చేయించే వేసి రక్తం నా విడుదల జరిగిపోవాలి. వాటికి అదే జరిపించే సీన్లు లేవు. నేను చెప్పి రావడానికి కదా, మనిషిని లేకుండా కూడా ఏదో విడుదల జరిగించి. అందుకే ఆయన యెహోవా రాఫాగా స్వస్థపరిచిన దేవుడిగా ఆయన శరీరంలో పొందిన దెబ్బల వలన నీకేం దొరికి తీరింది? మనం ఆయన దెబ్బలు నువ్వు నమ్మలేకపోతున్నాం. మళ్ళీ ఆయన దెబ్బలకి ఏం చేస్తున్నాం? మళ్ళీ ఉప్పు రాసేస్తున్నాం. దోమ అయితే కానీ చెయ్యట్టాడు. ఇది అలాగే లేదు, ఉప్పు రాసేస్తాను. మందులు తనేసి ఉప్పు రాసే బాబు. మందులు ఏం తినబడినా కూడా ఏం చేయొచ్చు. యాజకుడైన యేసయ్య మీద ఆధారదేవో, నీ శరీరం చెప్పబడితే నా ఆరోగ్యం కోసం, నీ శరీరం నుంచి దారే ప్రతి రక్తదాన నా శరీరానికి సంరక్షణ నిమిత్తం ఈ వైద్యం తినకుండా కూడా నేనేం వైద్యం వచ్చు తేజోమయుడైన దేవుడి రూపంలోకి మారి. నేను చెప్పొచ్చే మాట, యాజకుడికి ఏంటిది? సంకేత నగరానికి ఏముంది? కనెక్షన్ ఉంది. అందుకే యేసయ్య మనకేమై ఉన్నాడు? యాజకుడై. అందుకే బైబిల్ చెప్పేది ఆయన ఒక్కసారిగా మన కొరకు ఏం చేశారు? కల్వరి శిలువలో మన కొరకున్న యాజకులను ఏం చేసి తీరారు? ఒక్కసారిగా చేసి పూర్తి పచ్చేశారు. ఎందుకు పూర్తి పచ్చేశారు? ఇంకెవడు దాన్ని ఏం చేయక్కర్లేదు, చేసుకోవాల్సిన విధానం అక్కర్లేదు. అలాగైతే దేవుడు ఎందుకు మనల్ని యాజకుడు చేశాడు? మనకి జీవిత క్రమావళిలో ఏం జరగదు, పొరపాట్లు జరగవచ్చు. దానికి మనం ఏం చేయాలి? 3 సబ్బులు ఉన్నాయి. 3 సబ్బులు వాడుకోవాలి. ఒకటి యేసయ్య రక్తం, రెండోది యేసయ్య వాక్యం, మూడోది పరిశుద్ధాత్మ. ఒకవేళ పొరపాటుగా ఏదో తెలియక విధానంగా ఏం చేసావు? నీ జీవితంలో పొరపాటు జరిగింది. కారణం ఏంటిది? శరీరం ఇంకా ఏం కాలేదు, పూర్తిగా విమోచన పొందలేదు. శరీరం పూర్తిగా ఏం చేయలేదు, విమోచన పొందలేదు. కాబట్టి పాపపు స్వభావం ఎక్కడుంది? శరీరం లోపలే ఉంది. అందుకే ఎప్పుడు నీవు దేని మీద ఆశ్రయించి తీరాలి? యేసయ్య రక్తం మీద ఆశ్రయించి తీరాలి. యేసయ్య రక్తం మీద ఆశ్రయించుకొని నీవేం చేసుకోవాలి? శుభ్రపరచుకు తీరాలి. యేసయ్య రక్తం మీద ఆశ్రయించుకుని నీకు హెచ్చరిక ఎవరిచ్చి తీరేది? పరిశుద్ధాత్మ దేవుడికి హెచ్చరిక ఇచ్చి తీరేది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యోపదేశం ద్వారా నీకేంటి? నాయనా యేసయ్య రక్తం ద్వారా కడుక్కో. అందుకే ఏం వినాలి? ఇది వినరు కదా. ఎవరి వాక్యం వినాలి? నీ నాయన వాక్యం వినాలి. నిన్నే నాయన ముంచాడో, నిన్నే నాయన ఆత్మీయతలో నిలబెట్టాడో ఆ నాయనది. అందరికీ నాయన అనిపించుకోవాలి, నాకు సంబంధం లేదు. అర్థం కాలేదు అనుకుంటా. గలాతీ పత్రిక ఇంటికి వెళ్ళి చదవండి. మొదటి చేసడానికి ఇంటికి వెళ్ళి చదవండి. కొందరు ఏం చేశారు? సత్య సువార్తను విడిచిపెట్టి తీరి ఇంకొక సువార్తను ఏం చేసుకున్నారు? ఓ లోడ్, ఆ వాక్యం చదవాలి. మన వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు అనుకుంటా. ఆ వాక్యం చదవలేకపోతే అంత అడ్డదిడ్డంగా అయిపోద్ది. గలాతీ పత్రిక 1:7. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు. ఏ సువార్త? భిన్నమైన అంటే అసలు సువార్త ఏంటిది? వాట్ ఈస్ గాస్పెల్? హలో, వాట్ ఈస్ గాస్పెల్? సువార్త ఏంటిది? యేసయ్య. యేసయ్య వచ్చారు, జన్మించారు, యేసయ్య జీవించారు, యేసయ్య స్వస్థపరిచారు, యేసయ్య విడుదలిచ్చారు, యేసయ్య కల్వరి శిలువలో మరణించారు, యేసయ్య 3వ రోజు ఏం చేశారు? తిరిగి లేచారు. ఓకే, ఇది గాస్పెల్. ఇప్పుడు అక్కడ రాసినది ఏంటిది? భిన్నమైన గాస్పెల్. అంటే దాని అర్థం ఈ యేసయ్య పేరు నుంచి
ఇంకొకటి చెప్పడం. ఓ లార్డ్. అప్పుడు అందులో వాళ్ళు ఏం చెప్తారు? ఏసీ చెప్పించిన డేట్ చెప్తారు. అర్థం కాలేదు. ఏసయ్య ఎప్పుడు పుట్టారో డేట్ చెప్తారు. అది చెప్పారా? ఎందుకు తెలుసుకోవడానికి కాదు సార్, వేరొక కోసం. హలో, అది వేరొక స్వార్థది. ఇంకా ఏంటిది? ఏసయ్య ఎక్కడెక్కడ సంతృప్తి ఆ ఏరియా మొత్తం నేను ఏం చేయాలా? నడిచి చెమట కాచేయాలి. దేనికి? దేనికి? ఆయన నడిచిన ఎరుసలేం మొత్తం, ఇశ్రాయేల్ మొత్తం ఏం చేయాలా? నడవాలా, పత్రికలు రాయాలి. దేనికి? దేనికి? వేరొక కోసం. అర్థం కాలేదు. అదే ఏసయ్య నడిచి నీకు ఒక కన్నీ చేసి మళ్ళీ నువ్వు పాదయాత్ర చేసి ఏం పీక్తావు? వేరొక కోసం. అర్థం కాలేదు. మళ్ళీ ఏసయ్య చచ్చిపోయేటప్పుడు ఆయన పేరుట ఇంకొక ఘోషయాత్ర. వై? వేరొక సువార్త. అర్థం కాలేదు. ఓ లార్డ్, ఓ లార్డ్, ఓ లార్డ్. నాతో లేరు అనుకుంటా. ఉన్నారా నాతో? ఏంటిది? ఏసయ్య చేసిన ప్రణాళికకు ఓపోజిట్ గా చేస్తారు. అర్థం కాలేదు. ఏసయ్య జీవించిన కాల తరగతులు ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలలో ఏం చేశారు? సువార్త చేసి, ప్రతిచర్య చేసి, అన్ని చేసి అనేకులను విడిపించుకు తీరారు. కానీ మరణ గడియ జరిగినప్పుడు పునరుద్ధానం పొందినప్పుడు ఎవరు ఉన్నవాడు? హౌ మెనీ పీపుల్ వేర్ లెఫ్ట్ ఓవర్? ఎంతమంది మిగిలిన ఏసయ్యని బై బై చెప్పడానికి? హల్లెలూయా. అప్పుడు తెలుసుకోండి, క్రౌడ్ చాలా తక్కువే. అర్థం కాలేదు. స్వస్థతలు పొందే క్రౌడ్ గుంపు గుంపు గుంపు, ఏసైకి బాగా చెప్పే గుంపు తక్కువే. ఆ సమయంలోనే ఇద్దరు దేవదూతులు వచ్చి చెప్పిన ఒక మాట ఉంది. అయ్యో, యెరూషలేము నివాసులారా, ఏంటి మీరు ఇంత తేల్చి చూసి కూర్చున్నారు? డోంట్ వరీ, ఈ వెళ్ళినట్టే మీరు కూడా కానీ అర్థం ఈ వెళ్ళినట్లే మీరు కూడా కొందరే వెళ్ళి అందరూ వెళ్ళాలని అర్థం. మనందరూ వెళ్ళి తీరాలంటే క్రమం చేసుకోవాల్సిన క్రమం చేసుకుంటుంది. అర్థం కాలేదు అనుకుంటున్నా. అందరూ వెళ్ళాలంటే ఏం చేయాలి? క్రమం చేసుకోవాల్సిన వాటిని ఏం చేయాలి? క్రమపరుచుకునే ప్రక్రియ చేయాలి. దాని అర్థం భిన్న ఒక స్వార్థ ఏమవుతున్నది? ఘోషింపబడి తీరుతున్నది. ఏసయ్య చెయ్యలేనిది, ఏసయ్య ప్రకటించలేనిది, ఏసయ్య వాక్యం ద్వారా రుజువు చేయలేని చాలా విషయాలు. మనకు పాస్ట్ గచ్చిన ఏసయ్యకి తమ్ముడు ఉన్నాడట, ఆడట పరిశుద్ధాత్మ. మాకు రక్తం ఉడికొచ్చింది, నాకు ఇంకా మనగలేదు. తమ్ముడు ఎవరట? దాని వాక్యం కూడా తెలిసి ఇప్పుడు తీసి చెప్పేసి. హలో, ఏం బోధిస్తున్నాడు? ఏసయ్య ఫ్యామిలీ సెటప్ పెట్టడానికి వచ్చాడా? ఓ లార్డ్, హల్లెలూయా. కొందరు ఏసైని దేవుడిగా అంగీకరించట్లేదు. కొందరు ఏసైని ఎవరు మ్యూజిషియన్ గా అంగీకరిస్తున్నారు. మాంత్రజాల విద్యలు ఉన్నవాడు అనుకోండి. కొందరు ఏసైని ప్రవక్తగా అంగీకరిస్తున్నారు. కొందరు ఏసైని ఏం చేస్తున్నారు తెలుసా? వైహారిగా. అందుకే నేను పోయిన రోజు ఎక్కడ విక్రమపురం కాదు, వైజాగ్ లో వాక్య కొందరికి బుల్లేసి కాదు. యేసు బుల్లేసి 25వ తారీఖున వస్తాడు, ప్లాస్టిక్ లో ఉంటాడు, ప్లాస్టిక్ లో పడుకుంటాడు. 1వ తారీఖు వేసారు, కాలువకి వెళ్తాడు. తర్వాత ఊళ్ళో అందరూ రండి 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 బుల్లేసి ఎందుకు పెడతారు? ఆయన నేను విమర్శించలేదు ఎవరో. అలా అమ్మ వదులుతుంది ఏంటి? ఎవరమ్మా? తెలిసి అలా అమ్మ పాపను వదిలేస్తుంది ఏంటి? పరాయి ఒక మనిషి తీసుకు నేను వస్తేనే రావట్లేదు. కొందరికి ఎవరు కావాలా? చిట్టి వేసయ్యా, పుట్టి అరే బాబు ఆయన విడిపించలేడు. కొందరికి ఏ ఏసై కావాలా? 12 సంవత్సరాలు ఏసై కావాలా? ఎందుకు? వాక్యం దేవుడ జ్ఞానం ఎవరినైనా 3 రోజుల పాటు ఏం చేయొచ్చు? కూకున్న కాడ కుక్కు పెట్టచ్చు. ఊకోబెట్టేసేం ప్రయోజనం లేదు. ఊకోబెట్టేసేమని ప్రయోజనం ఉందా? మారా వాక్యం వినేది అలా. ఆ కొందరికి ఏ ఏసై చాలు, 12 సంవత్సరాలు ఏసై చాలు. ఆయన ఉంటే పోల్డ్ వాక్యం. కొందరు వాక్యం ద్వారా ఇరికిస్తారు పాస్ట్ గారిని. మనుషులందరూ పాపలు మీకు తెలీదు. మరి నువ్వెవడు? నంబర్ 1. అర్థం కాదు. మనుషులందరూ పాపలే, దేవునికి దృష్టిలో ఏమైపోయినాడు? పట్టిపోయినాడు. కానీ మనల్ని లేవనెత్తారు అన్న విషయం నీకు అర్థం కాదు, నాకు అర్థమే. నేను లేవనెత్తి ఆయన చేతిలో ఉన్నా, నువ్వు ఇంకా కింద పట్టి దొరుకుతున్నావు అని అర్థం. హలో, అందుకే మనకి ఏ ఏసై ఎక్కర్లే, 12 సంవత్సరాలు ఏసై ఎక్కర్లే. కొందరికి ఏ ఏసై కావాలా? ఒంటరికి ఏసై కావాలా? దేనికి? చచ్చేటప్పుడు అందరూ నాకు మంచి సమాజం పోదా పెట్టే దీనికోసం ఇట్లా ఇచ్చి వస్తాడు. దేనికి? ముందే డబ్బులు కూడా పెట్టేస్తాడు. నేను చచ్చేటప్పుడు ఏ ఏసై కావాలి?
పట్రైకి ఏసై వస్తే పని అవ్వదు. కొందరికి ఇంకొక ఏసై కాదు. ఏది 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల ఏసై ఎక్కడికి వెళ్ళిపోతాడు? మాయాజాల ఏసై. ఏమేసయ్య? అదృశ్యమైపోయిన ఏసై. ఎటు వెళ్ళాడో ఏమయ్యాడో తెలియదు. ఆ ఏసై కొందరు కావాలి. ఎప్పుడు వెళ్ళదు కదా ఇలాంటివి. ఇవన్నీ భిన్న సంవత్సరంలో ఉన్న విషయాలు ఇవన్నీ. మనం ఇవేమి చదవవు కదా, మనకి ఇవేమి ఎక్కువ. ఏ ఏసై కావాలా? మాయాజాలంలో ఉన్న ఏసై. అరే బాబు, మాయాజాలంలో ఉన్న ఏసై నిన్ను ఏం చేయలేదు. అందుకే కొందరు ఏసై ఏం చెప్తున్నారు? ఇలా కన్యాకుమారిలో వచ్చారు, ఇక్కడ మచిలీపట్నం కొండ మీదకి వచ్చారు, డొంకలు కూడా కొండ మీదకి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? నాయన రాలేదు రా నాయన. ఆ కాల తరగతి బైబిల్ ఏం చేయలేదు, వర్ణించలేదు. దానిని వెతికి ఏం చేయకూడదు. అది భిన్నత వార్త. అక్కడికి బ్యాగులు పెట్టేసుకుని పరిగెట్టేస్తాను. పడుతుందా? ఎక్కడెక్కడో వాసన వస్తుంది. హలో, కొందరికి ఏ ఏసై కావాలా? పరిచయం చేసిన ఏసయ్య. ఏమి వచ్చి సొంతపరచాలి. ఇంటికి వచ్చి ఏసయ్య మా ఇంటికి రావా, మమ్మల్ని బాగుపరచడా. ఆ ఏసై కూడా వర్కౌట్ అవ్వదు. అర్థం కాలేదు. అందుకే అది ఎప్పుడు స్వతంత్ర కోసమే సాక్ష్యాలు చెప్పి చెప్పేస్తారు. ఎప్పుడు ఇదే కావాలా? ఏది? నా పిల్లలు, నా భార్య, నా ఇంటి వాళ్ళు, కొడుకు నరకానికి వెళ్తున్న విషయం బాధ లేదు. అది నాన్న నరకానికి అదేమి టెన్షన్ లేదు. ఏమైపోవాలా? రోగ నివారణ అయిపోవాలి. నాయన జరగదు. అర్థం కాలేదు. ఏ ఏసయ్య రావాలి? సిలువెక్కిన ఏసయ్య, సిలువెక్కి మరణించిన ఏసయ్య, సిలువెక్కి రక్తం కాల్చిన ఏసయ్య. ఆయనకు ఆగిపోలే. ఏ ఏసయ్య రావాలి? మరణం లోపలికి వెళ్ళి మరణం నుంచి 3వ రోజుకి సిలువేసిన ఏసయ్య నాకు కావాలి. సిలువేసిన ఏసయ్య ఎందుకు మనకు కావాలి? మనం సిలువేయబడ్డాను. మనం ఎలా సిలువేయాలి? మన పాలక శరీర క్రియలన్నింటినీ మనం ఏం చేయాలి? ఆయన ఎక్కితే నేను ఎక్కితా. మరి ఎక్కినోడు మేకలు పీకేసి ఎందుకు వచ్చేసి ఎందుకు గొడవ చేస్తున్నావు? అర్థం కాలే. మేకలెక్కి సిలువెక్కి మేకలు పెట్టిన నీవు ఓ తిట్టు వినేసరికి అవతల చేరుకొని వచ్చేసరికి నువ్వు ఎందుకు మేకలు పీకేసి ఎందుకు చూస్తున్నావు? అర్థం కాలేదు. ఎందుకు రెస్పాండ్ అవుతున్నావు? వేరే ఏసేది. అర్థం కాలేదు. ఏసై ఎక్కిన సినిమా నుంచి దిగారా? దిగమని చెప్పారా? చెప్పలేదా? బైబిల్ చదవాలి మీరు. మనకు అదే ప్రాబ్లం కదా. నువ్వుగా ఏసై అయితే, నువ్వుగా రేపు కుమారుడు అయితే ఎక్కడి నుంచి కిందకి రావాలా? రాడు రా నాయన. రాని కొందరు విశ్వాసం వస్తారని చెప్పారు. అర్థం కాదు. ఏది? సిలువెక్కి కిందకి కొందరు వస్తారు. ఆ చూతుడే నన్ను ఎందుకు చూడటం? మారు వేసం వేసుకొని తిరిగేస్తుంటారు. దేవుడు బిడ్డని చెప్పేస్తాడు, వేదనన్నీ చేసేస్తారు. గొడవలు రావాలి వచ్చే టైంలో మీకు పీకేసి కిందకి దిగిపోతారు. నాయన భిన్న సువార్తది. ఇట్స్ ఎ రాంగ్ గాస్పెల్, ఇట్స్ ఎ ఫాల్స్ గాస్పెల్, ఇట్స్ ఎ డిఫరెంట్ గాస్పెల్. దాని అర్థం సిలువెక్కిన యేసయ్య దిగి వచ్చేవాడు కాదు. సిలువెక్కిన యేసయ్య ఎక్కడికి దిగి రావాలి? సమాధిలో. ఓ లార్డ్, ఇఫ్ యు ఆర్ హ్యాంగింగ్ ఆన్ ఎ క్రాస్ యు షుడ్ డై కంప్లీట్లీ. నువ్వు పూర్తిగా పాప విషయంలో ఏమైతే నాకు ప్రాబ్లం ఏం లేదు. ఏసీ అన్నప్పుడు వస్తాడు యాంటీ క్రైస్ట్. ఆయన మీ ప్రేమ చూసుకుంటాడు నాతో కలిసి. అందుకే నేను చెప్పొచ్చే మాటలు ముగించి తీరుతున్నా. ఏ ఏసై మనకి కావాలి? సిలువెక్కిన యేసయ్య, భూమి గర్భం లోపలికి దిగి వచ్చిన యేసయ్య, అతమ పాతాళంలోకి దిగి వెళ్ళి భక్తులకు పునర్జీవం ఇచ్చిన యేసయ్య, అతమ పాతాళం నుంచి పరలోక గవిలోకానికి వెళ్ళిపోయిన యేసయ్య, ఆ యాజకుడు యేసయ్య. భూమి సరిహద్దులను ఎడగొట్టుకుంటూ భూమి నుంచి పునర్జీవం చెంది లెక్కించొచ్చిన యేసయ్య. అందుకే దేని గురించి ప్రకటించాలి? సిలువ మరణం గురించి. అందుకే మా వాక్య పరిచర్యలు అన్ని మీకేం కనబడుతుంది? సిలువ కనబడుతుంది. సిలువ కింద కొందరు కనబడతారు. అర్థం కాలేదు. పునరుద్ధానం కొందరు ఏం నమ్మట్లేదు. ఏం కొందరు నమ్మట్లేదు. పునరుద్ధానం ఉందని కొందరు ఏం చేయట్లేదు. దేవుని బిడ్డలే కొందరు నమ్మట్లేదు. హలో, సస్తే
ఒక విశ్వాసం చుట్టుకుంది. అన్యా అన్యా అమ్మగారు నా దగ్గరికి వచ్చారమ్మ, గద్దించలేకపోయావు. అమ్మగారట నా దగ్గరికి వచ్చి పాపా పిలిచేసరికి అమ్మ చెప్పమ్మా, నేను అన్న గద్దించలేకపోయావు. అమ్మ నమ్మంటే ఎలా స్వీకరించేస్తున్నాం? బైబిల్లో చెప్తుంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినాడు ఇంకా తిరిగి మరి వచ్చినాడు అవడాడు. మీ ఫ్రెండే వచ్చాడు, నేనే మీ ఫ్రెండ్ వచ్చినప్పుడు పలకరించేసి ఏం చేశాడు? భోజనం పెట్టి పంపించారా? గద్దించి పంపించరా నాయన? ఎవడు పేరెంటేసి వచ్చినా ఆయన ఏం చేయడు, చచ్చిపోయినప్పుడు ఏం చేయడు. అప్పుడు మీరు అడుగుతారు లాజరు చచ్చిపోయి తిరిగి వచ్చాడు కదా, లేకపోడు ఉన్నాడు కాబట్టి. లేపిన పునరుద్ధానపు అధికారి ఎక్కడ ఉన్నాడు కాబట్టి, జీవానికి వారసుడు అక్కడ ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఆయన ఏమయ్యాడు? మళ్ళీ ఆయన చెప్పారు. మళ్ళీ మీరు అంటారు ఐదోరు యేసయ్య సిలువ వేడినప్పుడు మృతుల్లో నుంచి కొందరు ఏం చేశారు? సద్భక్తులు ఎప్పుడు లేచారు? ఎప్పుడు లేచారు? యేసయ్య సిలువ వేయబడినప్పుడు లేచారా? అప్పుడు ఆ ప్రథమ ఫలం అయిపోతారు. ప్రథమ ఫలం ఎవరు అవ్వాలి? యేసయ్య. మరణం నుంచి లేచిన ప్రథమ ఫలం యేసయ్య. దాని అర్థం యేసయ్య లెగిసిన తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తారు? ఎవరికి చెప్తాము? కొందరు వేరే ముందే పునరుద్ధానం పొంది లేచిన భక్తులు ఉన్నారు, వారికి ప్రార్థన ఏం ప్రార్థన చేస్తారు? వేరొక సువార్త అది. ఓ లార్డ్ హల్లెలూయా. అందుకే కదా ఒకరోజు ఎక్కడికి వెళ్తారు? సమాధి కాడికి వెళ్ళి ఫుల్ డెకరేషన్. మన దాంట్లో కూడా కొందరికి దెయ్యాలు ఎక్కి చచ్చిపోయిన కూడా ఆ మట్టిలో పాతి పెట్టబడ్డాడు. ఎందుకు అక్కడ స్థలం దండగా? పెద్ద గోపురాలు కట్టేసుకొని పెద్ద ఏం దేనికి? ఇటుకి వేస్ట్, డబ్బులు వేస్ట్. ఒక హుద్దు వస్తే చాలా ముఖం బుడుగుడు అయిపోయింది. దానికి మంది పిల్లలు రెడీగా ఉంటారు. నేను 50 లక్షలైనా నా మాస్టర్కి. హలో, ఇది వేరొక సువార్త, ఇదేం కాదు నిజమైన సువార్త కదా. అది ఇక్కడ చెప్పిన మాట గలతీ పత్రిక 1:6, 7, 8, 9 ఈ సువార్త ప్రకటించడానికి దేవదూతలు వచ్చిన ఒకసారి చదవండి. 7వ వచనం 8వ వచనం. మేము మీకు ప్రకటించిన సువార్త నేను ప్రకటించిన లేని సువార్త కాక మరి యొక్క సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దేవదూతలను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. దాని అర్థం దేవదూతలు కూడా ఈ సువార్త నాకు ఏం చేయొచ్చు, తెచ్చుకొని రావచ్చు. ఆ శాపగ్రస్తుడు నువ్వు వెతుక్కోవాలి. అర్థం కాలేదు. ఆ శాపగ్రస్తుడా కాదా నువ్వేం చేయాలి? వివేచించుకు తీరాలి. ఆశ్రయ నగరంలో ఉన్నోడు ఆశ్రయ నగరంలో ఉండి ఏం చేస్తారు తెలుసా? వాక్యం ధ్యానిస్తాడు. నాకు విమోచన కావాలి, నాకు విడుదల కావాలి, నాకు ఇంకా ఈ జీవిత ప్రణాళికలు ఏం అక్కర్లేదు, ఇంకా ఈ జీవితం నాకు అక్కర్లేదు, నాకు ఒక విడుదల కావాలని ఏం చేయాలి? అక్కడ కూర్చొని ఏడుస్తున్నాడు. అదే కదా కుష్ఠవ్యాధి చెందిన మనిషి కుష్ఠం 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 అని ఏడ్చే దేనికి? ఎక్కడ లోపలికి ఏం రాకూడదు. ఆ కుష్ఠం అన్న వ్యాధి పాపంగా రాకూడదు. అలాగైతే మనం కూడా యేసయ్య రక్షకునిగా అంగీకరించిన మన దైనందిన జీవితంలో ఒక ప్రార్థన ఎప్పుడు కంటతోనే లేవాలి. దేవా పాపం చేసి తీరడానికి అవకాశం క్లోజ్ అయిపోతుంది. అలాంటి తలుపులు మూతపడుతుంది. ఇంకా అలాంటి ప్రక్రియలు నా చేయూత నాగలేదు. భిన్న సమాజంలో పడిపోకూడదు. అలా శాపగ్రస్తులైన నాకు గుర్తించండి. ఒకసారి ఆశీర్వదింపబడిన వాడు మరలా ఏం కాకూడదు, శాపంలోకి వెళ్ళిపోకూడదు. అందుకే భిన్న సువార్త నుంచి ఏం చేయండి? పాస్టర్ చెప్తుంది కూడా నిజ సువార్త కాదో ఏం చేయండి? తేల్చి అవగొట్టండి. ఎలా తేల్చి అవగొట్టేది? ఎలా తేల్చి అవగొట్టేది? ఇది అలాగా అది అలాగా ఇది అలాగా ఇది అలాగేం లేదు కదా. వినడం రాసిగా వెళ్ళిపోవడం. మా చదువుతున్నారు లేదు, దేవుడికి తెలియాలి. మళ్ళీ వచ్చి ఏం చేయట్లేదు. అయ్యో ఇది ఎలాగా వర్కౌట్ అవుతుంది? ఈ వాక్యంలో ఎలా రాయకూడదు? ఇది ఎలా? ఓ లార్డ్. ఆతృతున్నాడు అడుగుతారు ఎందుకు అలాగ అయ్యారు? అయ్యారు ఎక్కడ తప్పులు పొరపాటు చెప్పి దాన్ని పట్టుకొని ఏం చేశారు? అయ్యారు ఎక్కడ మీరు చెప్పింది ఇది కరెక్ట్ కాదు, ఇది భిన్న స్వార్థ, ఇది కరెక్ట్ కాదు. హలో, అలాగైతే ఎవరితో నీకు అనుబంధం పెరుగుతుంది? సేవకులతో నీకు అనుబంధం పెరిగింది. అర్థం కాదు. కొందరికి సేవకులతో అనుబంధం ఎప్పుడు తెలుసా? ఏదైనా శుభకార్యాలు వచ్చేటప్పుడు. హలో, వాక్యముతో సేవకుడితో నీకేమి ఉండాలి? 30 సంవత్సరాలు పాస్ గారు ఈ సంఘానికి పాస్గా ఉన్నారే, 30 సంవత్సరాలు ఎంతమంది సేవకులు అవ్వాల్సింది? అర్థం కాలేదు. 30 సంవత్సరాల్లో
ఒకలయ్యారు. అర్థం కాలేదు. మిగతా వాళ్ళు ఎందుకు కాలేదు? ఇది మా పని కాదు, మా బాధ్యత కాదు. దేవుడి బాధ్యత, మాస్టర్ గారి బాధ్యత. హలో, అర్థం కాలేదు. పోయిన రోజు ఒక సంఘం గురించి నేను విన్నాను. 200 సంవత్సరాలైంది ఆ సంఘం స్థాపించబడి. 200 సంవత్సరానికి విన్నా జూబ్లీ పండగ చేయడానికి అందరిని పిలిచేటువంటి సంఘం లోపల విశ్వాసాలు అందరూ తెలుసా? 14 మంది. ఎంతమంది? తర్వాత మోసల్ని అద్దెకి తెచ్చుకున్నాం. దేనికి? 200 సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేయడానికి. ఆ వాక్య పరిచయం చేయడానికి కూడా పాస్టర్ గారు ఆనందం, సంతోషం, ఉల్లాసం చూడాలా. ఆత్మపూర్ణ తండ్రి అంటే కదా ఇలాంటివి అర్థమయ్యేది. ఎంతమందితో ప్రారంభించిన సంఘం, వేల కొద్ది జనంతో ప్రారంభించిన సంఘం ఎంతమందితో మిగిలిపోయారు? 14. అంతే కదా కొన్ని సంఘాలు అమ్మడానికి రెడీగా ఉంది. అదో దేనికి రెడీగా ఉంది? నీ సంఘం అమ్మబడకుండా ఉండాలంటయ్యా నీ అభిషక్తుడితో అనుబంధం పెట్టుకుని వాక్యం నేర్చుకో. అలాగైతే పౌలులోంచి తిమోతి బయటికి రావచ్చు, పౌలులో నుంచి మార్కు బయటికి రావచ్చు, పౌలులో నుంచి సేన బయటికి రావచ్చు, పౌలులో నుంచి పేతురు బయటికి రావచ్చు, పౌలులో నుంచి అనన్య బయటికి రావచ్చు, పౌలులో నుండి ఎవరు అఖిల బయటికి రావచ్చు, ప్రస్కిల బయటికి రావచ్చు. అప్పుడు మీరు అంటే ఆడోళ్ళు మేము పాస్టర్లు కాలేదు, ఆడోళ్ళు పాస్టర్లు కాలేదు, సువార్థికులు అవ్వచ్చుదా? అర్థం కాలేదు. ఆడోళ్ళు ఎవరు అవ్వచ్చు. సమయ స్త్రీని చూడండి, ఒక్క ప్రవచనం తన జీవితం మార్చేసింది. అప్పటి ఊర్లో చరిత్ర లేని స్త్రీ ఒక్క ప్రకటన ఏం చేసింది? ఊరు మొత్తాన్ని ఎవరి దగ్గరికి తీసుకురాలేదు. అంత పవర్ ఉన్న దానినే ఈ పుస్తకాలు మూటెట్టేసి ఎక్కడో కూకున్నాం. ఊరు తెచ్చుకోగలిగిన స్తోమత నీకుంది. తెచ్చుకోలేకుండా ఎందుకు ఆగిపోయి? కారణం ఎవరితో నీకు అనుబంధం లేదు, నీ సంఘ కాపరితో నీకు అనుబంధం లేదు. అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? ఈ వాక్యాల ద్వారా దేవుడు మీ అందరిని దీవించను కాక. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పడానుకున్న సమయం చిన్నపిల్లలు నిలబడతారు, సాక్ష్యం చెప్తారు. తర్వాత పెద్దలు నిలబడి సాక్ష్యం చెప్పడానికి అవకాశం.